హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చింటూ స్కూల్ రిపోర్ట్లో రోహిణి ఫోటో చూసి నిజం తెలుసుకున్న బాలు. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ముందుగా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. అయితే బాలు అంటాడు కదా, బాలు మీనా అనుకుంటారు కదండి, ఏమండి మనం ఈ గొడవలో పడిపోయి చింటూని దత్తత తీసుకునే విషయం మామయ్యకి చెప్పలేదు కదా, మామయ్యకి చెప్దామని చెప్పి అంటారు. సర్వే తర్వాత చెప్దామని చెప్పి ఇంకా అనుకుంటారు కదా. అనుకున్న తర్వాత ఇంకా పిలిచి చెప్తారన్నమాట. అయితే బాలు అంటాడన్నమాట, చింటూని దత్తత తీసుకుందాం అనుకుంటున్నాం నాన్న, మరి మీరేమంటారు అని చెప్పి అంటాడన్నమాట. బాలు అలా అనేసరికి సరే మంచి నిర్ణయమే కదా అని చెప్పి అంటాడు. అయితే మీనా కూడా ఉంటుంది, మేము కూడా తీసుకోవాలి, చింటూని బాగా చూసుకోవాలనుకుంటున్నాం మామయ్య, మేము గుళ్ళోకి వెళ్ళి దేవుడికి చిట్టీలు కూడా వేసాము అని చెప్పి అంటుంది. చిట్టీల్లో అంటే వద్దు అన్నట్టుగా వస్తుంది కదా, బట్ ఆ విషయం తను చెప్పబోతుంటే బాలు అయితే ఆపేస్తాడన్నమాట. ఆపేసి చిట్టీలో కూడా తీసుకోమనే వచ్చింది నాన్న, అందుకే మేము ఆ విషయం చెప్పాలనుకుంటుంది మీనా, సో అందుకని మేము చింటూని దత్తత తీసుకుందాం అనుకుంటున్నామని చెప్పి అంటాడు. అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడికి వస్తారన్నమాట. అక్కడికి వచ్చేసరికి వాడిని నేనెందుకు దత్తత తీసుకోవాలనుకుంటున్నాను, ఎవడో బిడ్డ వచ్చి నా ఇంట్లో పెరగడం ఏంటి, వీళ్ళేది దత్తతకు నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోనని చెప్పి ప్రభావతి అంటుందన్నమాట. అనేసరికి ప్రభావతి అలా అనేసరికి ఇంకా ఆల్రెడీ బాలు వాళ్ళ తమ్ముడు వాళ్ళకి కూడా ఇష్టమే, అందరికీ దత్తత తీసుకోవడం ఇష్టం, ఒక ప్రభావతికిను రోహిణికి తప్ప. అయ్యేసరికి ప్రభావతి అలా అనేసరికి చింటూ నేను దత్తత తీసుకోవాలనుకుంటున్నాను, నేనేమి నీ సంపాదనలో లేకపోతే ఈ ఆస్తిలో వాటా ఇవ్వాలని నేనేం కోరుకోవట్లేదు, వాడిని సొంతంగా నా సొంత బిడ్డలాగానే నేను చూసుకోవాలనుకుంటున్నాను, ఇందులో నీ సహాయము లేకపోతే నీ నిర్ణయాలతో నాకు సంబంధం లేదు, నాకు కావాల్సింది నా నిర్ణయం మాత్రమే, ఎందుకంటే మొత్తం చూసుకునేది నేనే కాబట్టి నువ్వేమంటావు నాన్న అని చెప్పి అడుగుతాడు. నాకు ఇష్టమేరా, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, నువ్వే చూసుకుంటానంటే నాకేంటి అభ్యంతరం, ఆ చిన్న బిడ్డకి నువ్వు ఒక లైఫ్ ఇస్తానంటే చేస్తున్నది మంచి పని అయినప్పుడు నేనెందుకు ఆపుతానరా, దైవ నిర్ణయం దైవ సహాయం కూడా ఉన్నప్పుడు అని చెప్పి బాలు వాళ్ళ నానైతే అంటాడన్నమాట. ఇంకా అలా అనేసరికి ఇంకా ప్రభావతి కూడా బాలు అంత స్ట్రాంగ్గా చెప్పేసరికి ఎలా ఆపాలి దత్తత తెలియక బాలుకి ఎదురు చెప్పలేక సైలెంట్గా అయితే ఉంటుందన్నమాట. తను అలా సైలెంట్గా ఉండేసరికి ఇంకా రోహిణి అయితే ఈ దత్తత ఎలాగైనా ఆపాలి, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి నా బిడ్డని ఇవ్వటం ఏంటి, నేను ఎలాంటి సమస్యకైనా సరే నేను ఊరుకొని, ఎలాంటి సమస్య వచ్చినా సరే నేను ఎదురు పడతానని చెప్పి అయితే రోహిణి దత్తత ఆపాలని చెప్పి అయితే వెంటనే గదిలోకి వెళ్ళి అయితే వాళ్ళ అమ్మకి కాల్ చేస్తుందన్నమాట. అయితే ఇంతలో మీనా అంటుంది, ఏమండి మనం దత్తత తీసుకోవాలి, ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోవాలని మనం అనుకుంటున్నాం, కానీ అసలు ఆ పెద్ద ఆవిడ చింటూని దత్తత ఇవ్వడానికి సిద్ధంగా ఉందో లేదో ముందు ఈ విషయాన్ని ఆవిడకి చెప్పాలి, కాల్ చేద్దాం పదండి అని చెప్పి అయితే రూమ్లోకి వెళ్తారన్నమాట. వాళ్ళు వెళ్ళి కాల్ చేసే లోపే రోహిణి వాళ్ళ అమ్మకి కాల్ చేసి చెప్తుందన్నమాట, నీకు ఎన్నోసార్లు చెప్పాను నేను మీనాతో ఫ్రెండ్షిప్ కట్ చేయమని, ఎక్కువసార్లు మాట్లాడొద్దని నీకు మళ్ళీ చెప్పాను కదా, నువ్వు వినకుండా పదే మాట్లాడావు, ఇప్పుడు నువ్వు ఎలాగైనా సరే వాళ్ళు కాల్ చేసినా సరే నువ్వు లిఫ్ట్ చేయొద్దు, వాళ్ళకి సరైన సమాధానం చెప్పొద్దు, ఒకవేళ ఎదురుపడ్డా సరే తిట్టేసి పంపించే, నా కొడుకుని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి దత్తత ఇవ్వడం ఏంటి, కన్నతల్లి నేను బతికే ఉన్నాను కదా, నేను ఉండగా నా బిడ్డ వేరే ఒకళ్ళ దగ్గర పెరగడం ఏంటి అని చెప్పి అయితే రోహిణి ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తుంది అనమాట. ముందు అసలు కాల్ లిఫ్ట్ చేయొద్దు, వాళ్ళకి సమాధానం చెప్పొద్దు, నా బిడ్డని వాళ్ళకి దత్తత ఇవ్వడానికి వీలు లేదని చెప్పి అయితే చాలా స్ట్రాంగ్గా చెప్తుందన్నమాట. ఇంకా వాళ్ళ అమ్మ కూడా సరే అని చెప్పి ఇంకా వాళ్ళు కాల్ చేస్తారన్నమాట. వాళ్ళు కాల్ చేసేసరికి కాల్ అయితే లిఫ్ట్ చేయరు. చింటూ ఫోన్ తీసుకొచ్చేస్తాడు, అమ్మమ్మ చూడు కాల్ చేస్తున్నారు ఎవరా అని చెప్పింది. వీళ్ళు ఎప్పుడు కాల్ చేస్తున్నారని, సరే నువ్వు లిఫ్ట్ చేయమాక, వాళ్ళు ఎదురుపడ్డా సరే నువ్వు మాట్లాడమాక అని చెప్పి అయితే కాల్ ఎన్నిసార్లు చేసినా సరే ఆన్సర్ అయితే చేయదన్నమాట. ఆన్సర్ చెప్పేసరికి ఇంకా కాల్ లిఫ్ట్ చేయట్లేదండి అని చెప్పి మీనా బాలుతో చెప్తుంది. అయినా ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్ కాల్లో కాదులే, మనం డైరెక్ట్గానే చెప్దాము, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్దామని చెప్పి అయితే ఉంటుంది. అయితే వీళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోవడం, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి మాట్లాడదాం, పెద్దవిడితో ఎలాగైనా చింటూకు ఒక లైఫ్ ఇద్దామని వీళ్ళు మాట్లాడుకోవడం అంతా రోహిణి అయితే వింటుందన్నమాట. వినేసరికి ఈ విషయాన్ని అయితే ఇంకా ఎలాగైనా సరే ఆపాలని చెప్పి అయితే అనుకుంటూ ఉంటుంది. అనుకునేసరికి మళ్ళీ వాళ్ళ అమ్మకి కాల్ చేస్తుందన్నమాట. రేపొద్దున్నే వెళ్దామని చెప్పి మీనా బాలు అనుకుంటారు కదా, అనుకునేసరికి రేపొద్దున్నే వెళ్ళి మాట్లాడదాం, ఒకసారి నాన్నకు కూడా చెప్పేసి వెళ్దామని చెప్పి బాలు అంటాడు. ఇంకా బాలు అలా అనేసరికి ఓకే అని చెప్పి అంటారు. వాళ్ళు రేపు మార్నింగ్ వస్తున్నారు అని చెప్పి వాళ్ళు బయలుదేరడం చూసి రోహిణి మళ్ళీ కాల్ చేసి, మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి, వాళ్ళు ఇంటికి వస్తున్నారు, డైరెక్ట్గా ఇంటికాడే మాట్లాడతారు, మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని చెప్పి మీరు ఎటో ఒకటి ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోండి అని చెప్పి అయితే
రోహిణి వాళ్ళ అమ్మకి రోహిణి చెప్తుందన్నమాట. చెప్పేసరికి అలా కాదు, ఇప్పుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్తాము, ఈ చిన్న బిడ్డను వేసుకుని నేను ఎక్కడికి వెళ్తానని చెప్పి అయితే రోహిణి వాళ్ళ అమ్మ అడుగుతుంది. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ప్రస్తుతానికి అయితే వాళ్ళకి అంట పడమాక, తర్వాత నేను చూస్తాను, ఒక 4 రోజులు ఎట్టుకొట్టి వెళ్ళు, తర్వాత మీరు ఉండడానికి వీళ్ళకి కంటికి కనపడకుండా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి అయితే రోహిణి అంటుందన్నమాట. ఇంకా రోహిణి అలా అనేసరికి రోహిణి వాళ్ళ అమ్మ కూడా ఇంకా చేసేది ఏం లేక ఆ బిడ్డను తీసుకుని అయితే వెళుతుంది. వెళ్ళేసరికి కరెక్ట్గా వాళ్ళు అట్లా లగేజ్ తీసుకుని పక్కకి వెళ్ళంగానే మీనా బాలు వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళేసరికి అయితే ఇల్లు తలుపుకి తాళం వేసి ఉంటుంది. అయ్యేసరికి ఎన్నిసార్లు కొట్టినా ఇంకా తాళం వేసేసరికి ఏమీ రెస్పాన్స్ అయితే ఉండదన్నమాట. పక్కింటి వాళ్ళని అయితే అడుగుతాడు బాలు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారండి అని చెప్పి ఇంటికి తాళం వేస్తుందని చెప్పి పక్కింటి వాళ్ళని అడుగుతారు. అడిగేసరికి ఇందాక దాకా ఇక్కడే ఉన్నారు బాబు, పొద్దున కూడా నా కంటికి కనిపించారు, మరి ఇంతలోనే ఎక్కడికి వెళ్ళారో నాకైతే తెలీదు, బట్ ఇప్పుడే వెకేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు, మరి ఎందుకు తాళం వేసి వెళ్ళారో తెలియదు అని చెప్పి అయితే అడుగుతాడు. అంటే ఇదేదో చాలా ఒక క్లమ్జీగా ఉంది, కావాలని వీళ్ళు మనకి దూరంగా వెళ్ళిపోతున్నారు, అయినా దత్తత విషయం ఇంకా మనం కూడా చెప్పలేదు కదా, ఒకవేళ ఇష్టం లేకపోతే ఇష్టం లేదని మనకు చెప్పి మళ్ళీ మనం అడిగితే అప్పుడు దూరంగా వెళ్ళిపోయారంటే అర్థం ఉంది కదా మీనా, మరి ఇప్పుడే మనం ఏ విషయం చెప్పకుండానే ఎందుకు వెళ్ళారు, ఏదో జరుగుతుంది మనకు తెలియకుండానే, ముందు విషయం తెలుసుకోవాలి, అయినా చింటూ ఎక్కడ చదువుతున్నాడు అని చెప్పి మీనా అడుగుతుంది. చింటూ ఎక్కడ చదువుతున్నాడు అని చెప్పి ఆ పక్కింటి వాళ్ళని వాళ్ళ స్కూల్ ఏంటి, వాళ్ళ డీటెయిల్స్ ఏంటని చెప్పి అడుగుతారన్నమాట. అయితే ఇంకా వాళ్ళు పక్కింటి వాళ్ళు చెప్తారన్నమాట బాలుకి, పలానా స్కూల్ అండి, పలానా చోట చదువుతున్నారు, అయినా చింటూ వాళ్ళ అమ్మ ఎప్పుడు వస్తూనే ఉంటుంది కదా, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా కానీ చింటూని చూడడానికి వస్తూనే ఉంటుంది, ఇంకా మన బర్త్డే పార్టీకి కూడా వచ్చింది కదా అని చెప్పి అనిద్దన్నమాట. అలా అనేసరికి వీళ్ళకున్న అనుమానం ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతుంది. ముందు ఎలాగైనా చింటూ వాళ్ళ అమ్మ ఎవరో తెలుసుకోవాలి, ఆ తర్వాత మిగతా విషయం చూడాలని చెప్పి అయితే బాలు అంటాడు. ఇంకా బాలు అలా అనేసరికి స్కూల్ డీటెయిల్స్ ఎలాగో తీసుకున్నారు కాబట్టి వెంటనే స్కూల్కి వెళ్తారన్నమాట. అయితే నేను చింటూ వాళ్ళ తరపున ఇలా రిలేటివ్ నండి, ఒకసారి చింటూ రిపోర్ట్ కార్డ్ ఇవ్వండి, చింటూ డీటెయిల్స్ ఒకసారి నాకు ఇవ్వరా, వాళ్ళ మదర్ డీటెయిల్స్ అవి అని చెప్పి అక్కడికి వెళ్ళేసరికి ఒక లేడీ టీచర్ అయితే ఉంటారన్నమాట. అయ్యేసరికి ఎందుకంటే చింటూ డీటెయిల్స్ అడుగుతున్నారు, అది మా స్కూల్ రూల్ ప్రకారం ఇవ్వకూడదు, మేము ఇవ్వండి, వాళ్ళ మదర్ వస్తేనే ఇస్తామని చెప్పి అయితే అంటారు. వాళ్ళ మదరే పంపించారండి, మీరు ఒకసారి డీటెయిల్స్ ఇవ్వండి, వాళ్ళ మదర్తో మాట్లాడించమంటారా, మా మీద నమ్మకం లేదా, కావాలంటే నేను అప్పుడప్పుడు చింటూ కోసం వస్తాను కదా ఇక్కడికి, మీరు నన్ను ఎప్పుడు చూడలేదని చెప్పి బాలు అడుగుతాడనమాట. ఇంకా బాలు అలా అడిగేసరికి చూశానండి, అవునవును గుర్తొచ్చారు అని చెప్పి అంటే ఓకే కాలే ముద్దులే ఇస్తానని చెప్పి అయితే చింటూ డీటెయిల్స్ అయితే ఇస్తుందన్నమాట లేడీ టీచర్. ఇచ్చిన తర్వాత ఆ డీటెయిల్స్లో కళ్యాణి చింటూ ఫోటో పక్కన కళ్యాణి ఫోటో ఉంటుందన్నమాట, రోహిణి ఫోటో ఉంటుంది, కింద కళ్యాణి అని నేమ్ అయితే రాసి ఉంటుంది. ఓకే రోహిణి అసలు పేరు కళ్యాణినా అని చెప్పి అయితే మీనా బాలు అయితే షాక్లో ఉంటారు. అంటే ఇప్పుడు వరకు మనం విన్న స్టోరీ మొత్తం రోహిణియేనా వేరే పెళ్లి చేసుకుంది, సెకండ్ పెళ్ళి మా అన్నయ్యని మనోజ్ని చేసుకుంది రోహిణియేనా, సెకండ్ మ్యారేజా ఏంటి, ఈ డీటెయిల్స్ అని ముందు క్లియర్గా మనం తెలుసుకోవాలి మీనా అని చెప్పి అయితే బాలు అంటాడన్నమాట. అవునండి చాలా డీటెయిల్స్ తెలుసుకోవాలి, మీనా రోహిణి కళ్యాణి అనేవాళ్ళు ఇద్దరు ఒక్కలేనా లేకపోతే వేరా, చింటి వాళ్ళ అమ్మ రోహిణియా లేకపోతే కళ్యాణినా, ఎవరు ఏంటి అనేది మనం డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలి, ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్నిటిని బేస్ చేసుకుని అయితే రోహిణి కళ్యాణి ఒకటే అని నాకు అర్థమవుతుంది, మరి చింటూని ఎందుకు వదిలిపెట్టింది, సెకండ్ పెళ్ళి ఎందుకు చేసుకుంది, ఇప్పుడు చింటూని దత్తత తీసుకోబోతుంటే ఎందుకు ఆపాలని ప్రయత్నిస్తుంది, మనం ఈ నిజాలన్నీ తెలుసుకున్నాకే దత్తత ప్రోగ్రాం పెట్టుకుందామండి అని చెప్పి అయితే మీనా బాలుతో అంటుంది. అవును మీనా ముందు తెలుసుకుందాం పద అని చెప్పి అయితే అంటూ ఉంటాడు. అయ్యేసరికి నిజాలన్నీ తెలుసుకున్న బాలు మీనా ఏం చేస్తారు, ఇంట్లో చెప్తారా లేకపోతే వీళ్ళే వాస్తవాన్ని తెలుసుకుని ఇంట్లో రోహిణి అసలు రూపాన్ని బయట పెడతారా అనేది మనం రాబోయే ఎపిసోడ్స్లో అయితే చూద్దాం. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.